Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 7. Today current affairs headlines. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ ఎస్ట్ అండ్ ఎడ్జిటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మీకు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే దాని బ్యాక్గ్రౌండ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ప్లస్ అవుతుంది. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది దాని బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉండాలి. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయా, ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్, ఇటీవల కాలంలో ఉన్న విన్యాసాలు, ఇటీవల కాలంలో ఉన్న యుఎన్ఓ సమ్మిట్స్, లేటెస్ట్గా జరిగిన సమ్మిట్స్ ఏమైనా బ్రిక్స్ కానీ, G20 కానీ, G7 కానీ, కాఫ్ కానీ, వెరీ లేటెస్ట్గా బిమిస్టిక్ సమ్మిట్ జరిగింది, 6th బిమిస్టిక్ సమ్మిట్. ఇవన్నీ చూస్తూ ఉండాలి. అయితే ఏదైనా ఒక విషయం వార్తలకు వచ్చినప్పుడు ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూస్తూ ఉండాలి. గతంలో జరిగిపోయిన అంశంతో లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. అంటే ఉదాహరణకి లాస్ట్ టైం జరిగిన విన్యాసాలు ఏమైనా ఉన్నాయనుకో, లాస్ట్ టైం జరిగిన విన్యాసం ధర్మా గార్డెన్ కానీ, లేటెస్ట్గా మిత్రశక్తి విన్యాసం కానీ, వెరీ లేటెస్ట్గా జరిగిన సముద్ర లక్ష్మణ విన్యాసాలు కానీ, వెరీ లేటెస్ట్గా అంటే ఇటీవల కాలంలో ప్రధానంగా జరుగుతున్న విన్యాసాలు, అంటే విశాఖపట్నంలో ప్రజెంట్ అమెరికా భారతదేశం మధ్య జరుగుతున్న ఒక త్రివిధ దళాల విన్యాసం, దాని పేరు టైగర్ ట్రయాంప్ విన్యాసాలు కానీ, ఇలా గతంలో జరిగిపోయిన విన్యాసాన్ని ప్రజెంట్ జరుగుతున్న విన్యాసం లింక్ చేసుకోవాలి. గతంలో జరిగిపోయిన ఏమైనా అంశాలు ఉంటే ప్రజెంట్ దాంతో లింక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుందన్న. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇటీవల కాలంలో వాడుతున్న బుక్స్ అండ్ ఆథర్స్, ఆ పుస్తకం ఎవరు రాస్తారు, నెక్స్ట్ ఆ పుస్తకం ఏం పేరు, లేటెస్ట్గా జరిగిన ఐఐటీస్ ఏమైనా ఉన్నాయా, ఐఐటి నెక్స్ట్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇలా ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. లేటెస్ట్గా ఇస్రో ప్రారంభించిన మిషన్స్ ఏమైనా ఉన్నాయి, PSLV C-59 కానీ, PSLV C-60 కానీ, రానున్న కాలంలో 2026లో గగన్యాన్ మిషన్ చాలా ఇంపార్టెంట్. 4 మెంబర్స్ వెళ్తున్నారు నాన్న. కానీ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ అండ్ సుభాంశు శుక్లా. అలాగే 2026లో నెక్స్ట్ అమెరికా కూడా ఆర్టిమిస్ 2 ప్రయోగం చేస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారు కూడా ఆర్టిమిస్ 2 ప్రయోగము, అది కూడా 4 మెంబర్సే. రీడ్ వైస్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, నెక్స్ట్ జెరెమీ హాన్సన్. ఇలా అన్ని అంశాల మీద గ్రిప్ ఉండాలి. లేటెస్ట్గా జరిగిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా, వెరీ లేటెస్ట్గా 59 జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. వెరీ లేటెస్ట్గా 2024లో భారతరత్న 5 మెంబర్స్కి వచ్చింది. లేటెస్ట్గా వచ్చిన పద్మ అవార్డ్స్, లేటెస్ట్గా వచ్చిన మనకి నోబెల్ అవార్డులు, ఇలా అన్నీ చూస్తూ ఉండాలి నాన్న. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే CPM ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ వచ్చారు. ఇటీవల కాలంలో CPM నాయకుడు, CPM కార్యదర్శి మనకి సీతారాం యేచూరి 2024 సెప్టెంబర్ 10న మరణించారు. మరి ఆయన తర్వాత మరలా ఇప్పుడు కార్యదర్శిగా ఒక వ్యక్తి రావడం జరిగింది, అంటే ఎంఏ బేబీ. CPM అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ దళేవాల్ దీక్ష విరామణ. దళేవాల్ మనకి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి కనీస మద్దతు ధర ప్రకటించానని, అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్, అంటే ప్రధానంగా రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ పెంచండి అని మనకి పంజాబ్ హర్యానా సరిహద్దులో ఒక వ్యక్తి అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. లేటెస్ట్గా ఆ దీక్షను విరమించుకున్నారు. ఆయన పేరు దళేవాల్. ఇవన్నీ మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు వాడుతున్నాయి. భారతదేశంలో అతి పురాతనమైన పార్టీగా మనం కాంగ్రెస్ని పిలుస్తాం, అంటే INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి ఎవరు, కాంగ్రెస్ ఏ ఇయర్లో ఏర్పాటు అయింది, ఇవన్నీ చదువుతూ ఉంటారు, మీకు గతంలో చదివే ఉంటారు. అయితే కాంగ్రెస్ అనేది మనకి 85లో ఏర్పాటు అయిందన్న. అంటే కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ, అండ్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి మహిళ, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి మహిళ అయితే అని బెసెంట్, 1917 కలకత్తా కాంగ్రెస్ మీటింగ్. అంటే కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ మనకి సరోజినీ నాయుడు, 1925 కాన్పూర్ మీటింగ్ నాన్న. ఈ సరోజినీ నాయుడు యొక్క బర్త్డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున జరుపుకుంటాం. ఆ బర్త్డేకి ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. చూడండి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే ప్రతి సంవత్సరం మార్చి 7th, నేషనల్ ఉమెన్స్ డే మాత్రము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13. సరోజినీ నాయుడు భారతదేశానికి తొలి మహిళా గవర్నర్, పాస్ట్ ఇండియన్ ఉమెన్ గవర్నర్,
గోల్డెన్ త్రిశూల్ బ్రోకెన్ వింగ్స్ అనే పుస్తకం రాసిందే. ఆమె 1925 కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్, కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన ఫస్ట్ ఆంధ్రుడు. మీకు తెలుసు పి ఆనందచార్యులు. సరే, నెక్స్ట్ వన్ అల్లూరి సీతారామరాజు జిల్లా వార్తల్లో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎందుకు వార్తల్లో ఉంది, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్ ఒక రాష్ట్రము ఒకే ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే మనకు రూరల్ రీజనల్ బ్యాంక్స్, అంటే గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు అంటారు. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు. ఒక రాష్ట్రము ఒకే బ్యాంక్ అంటే మన గతంలో దేశంలో 43 ఆర్ఆర్బి బ్యాంకులు ఉండేవి, 43. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 28 తీసుకొచ్చారు. అంటే బ్యాంకులు విలీనం చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒక బ్యాంక్ ఉండాలి అని, ఒక గ్రామీణ ప్రాంతీయ బ్యాంకు. మనకి ఇక ప్రధానంగా బ్యాంకింగ్ రంగం పైన ఏ కమిటీ వేస్తారు గతంలో అడిగిదమ్మా. బ్యాంకింగ్ రంగం పైన వేసిన కమిటీ నరసింహం కమిటీ. సరే, మరొక అప్డేట్ పాయింట్ ఏంటంటే మనకి లేటెస్ట్గా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో, అర్జెంటీనా క్యాపిటల్ ఏమో బ్యూనస్ ఎయిర్స్. ఇక్కడ చూస్తే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జరుగుతుంది. అంటే ISSF చూడాలి. ISSF అంటే అబ్రివేషన్, అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. వరల్డ్ కప్ జరుగుతుంది 2025. అయితే దీంట్లో హైదరాబాద్కు చెందిన ఎస్సా సింగ్, మా పేరేం పేరు ఎస్సా సింగ్ 25 మీటర్ల మహిళల ఫిస్టల్లో రజత పథకం సాధించడమా. ఆమె సాధించిన పథకం పేరు రజతము. అంటే మనకి ప్రధానంగా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో ఏం జరుగుతుందని అంటే అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, దీన్ని ISSF అని పిలుస్తారు. ఇక్కడ హైదరాబాద్కు చెందిన ఎస్సా సింగ్ 25 మీటర్లో రజత పథకం సాధించింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్. CPM ప్రధాన కార్యదర్శిగా MA బేబీ వచ్చారు. అంటే ఇటీవల కాలంలో CPM ప్రధాన కార్యదర్శిగా ఎవరు వచ్చారంటే MA బేబీ అని గుర్తుపెట్టుకోవాలి. MA బేబీ. గతంలో CPM ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఉండేవారు. సీతారాం ఏచూరి నాన్న మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. మరి ఈయన 2024 సెప్టెంబర్ 12న మరణించారు. మరి అప్పటి నుండి ఒక వ్యక్తి అంటే ప్రకాష్ అనే వ్యక్తి తాత్కాలిక సమన్వయకర్తగా పనిచేసేవారు. ప్రస్తుతం ఇప్పుడు లేటెస్ట్గా మనకి CPM 24వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది. మరి ఈ కాన్ఫరెన్స్లోనే ఈ ఎన్నిక జరిగింది. ఏ ఎన్నిక అంటే CPM ప్రధాన కార్యదర్శిగా ఒక వ్యక్తిని నియమించారు. ఎవరంటే MA బేబీ. గతంలో సీతారాం ఏచూరి ఉండేవారు. ఆయన 2024 సెప్టెంబర్ 12న మరణించారు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు, వారి యొక్క మరణాలు, వారికి ఇంపార్టెన్స్ కూడా చూడాలి. అంటే వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయి లేటెస్ట్గా. అంటే ఉదాహరణకి మనకి వెరీ లేటెస్ట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మరణించారు. ఆయన ఒక బాలీవుడ్ యాక్టర్. ఎవరు? మనోజ్ కుమార్. అయితే మనోజ్ కుమార్ ఇటీవల కాలం లేటెస్ట్గా మరణించారు. వెరీ లేటెస్ట్గా ఏప్రిల్ 4న మరణించారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త 2024 అక్టోబర్ 9న మరణించారు. ఎవరినైనా రతన్ టాటా. ఆ రతన్ టాటా పరిశోధన కేంద్రం, ఇన్నోవేషన్ కేంద్రాన్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారని లేటెస్ట్గా ప్రకటించారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. మన రతన్ టాటా ఇన్నోవేషన్ పరిశోధన కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. గతంలో మాట్లాడుకున్న రతన్ టాటాకి 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 2006లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు వచ్చింది. 2008లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే 2023లో ఉద్యోగరత్న అవార్డు కూడా వచ్చిందని మాట్లాడుకున్నాం. అది ఇంపార్టెన్స్ అంటే. అలాగే ఇటీవల కాలంలో అంటే ప్రధానంగా ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పిలుస్తారు భారత మాజీ ప్రధాని, RBIకి 15వ గవర్నర్ అయిన ఒక మన్మోహన్ సింగ్ గారు మరణించారు. ఇలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే మనం చూస్తూ ఉండాలి. అలా లేటెస్ట్గా మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత 2015లో వచ్చిన వ్యక్తి మనోజ్ కుమార్. ఆయన హిందీ యాక్టర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మీద మాట్లాడుకున్నాం. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం కాదనా, అత్యున్నత పౌర పురస్కారం అయితే భారతరత్న అవుతుంది. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత సినిమా రంగ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇవన్నీ చెప్పుకున్నాం. అలా ఒక పాయింట్ వస్తే ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్. ఇది కావాలి మనకి. ఇప్పుడు CPM ప్రధాన కార్యదర్శి ఎవరు వచ్చారు? MA బేబీ. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక డే వార్తలో ఉంది. మరి ఈరోజు ఇంపార్టెన్స్ అంటే April 7th. ప్రతి సంవత్సరం April 7th మన DSలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగడమా నీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే జరుపుకున్న ప్రతి సంవత్సరం. ఇక్కడ కొన్ని పాయింట్స్ లింక్ చేస్తూ ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ
అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఇటీవల కాలంలో ఏ దేశాలు బయటికి వెళ్ళిపోయాయి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాలను ఏ విధంగా ప్రకటించింది? దాంట్లో మలేరియా రహిత దేశాలు ఏంటి? నెక్స్ట్ వన్ ట్రకోమా రహిత దేశంగా దేని ప్రకటించింది? అండ్ కాల ఆజర్ వ్యాధి రహిత దేశంగా దేని ప్రకటించింది? ప్రెసిడెంట్ WHO ప్రెసిడెంట్కి ఎవరు ఉన్నారు? ఇవన్నీ చూస్తూ ఉండాలి నాన్న. మరి ఏప్రిల్ 7th ఏంటి? ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. ఒక డే వస్తుందంటే దానికి ఇంపార్టెన్స్ థీమ్ కావాలి. 2025లో ఉన్న ప్రజెంట్ మనకు 2024 అవసరం, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. 2025 పర్టికులర్గా మైండ్లోకి వెళ్ళాలి. 2025 థీమ్ అంటే దానికి ఇతివృత్తం అని పిలుస్తాం. అంటే ముఖ్యంగా దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అర్థం. మరి 2025 థీమ్ ఏంటంటే హెల్తీ, గుర్తుపెట్టుకో, హెల్తీ బిగినింగ్ హోప్ఫుల్ ఫ్యూచర్. మరలా చెప్తున్నా, హెల్తీ బిగినింగ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇతివృత్తం ఏంటన్నా చూడాలి, హెల్తీ ఫుల్లీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఓకేనా? అయితే మనకి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటైంది. అందువలన ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7కి ఇంపార్టెన్స్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అయితే 2024 థీమ్, 2024 థీమ్ ఏంటంటేనన్నా ఒకసారి లింక్ చేసుకుంటే మై హెల్త్ మై రైట్, మై హెల్త్ మై రైట్, మై హెల్త్ మై రైట్. లేటెస్ట్గా ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకున్న, ఇండియా హెల్తీస్ట్ విలేజ్, ఇండియా హెల్తీస్ట్ విలేజ్. భారతదేశంలో అత్యంత ఆరోగ్యంగా ఉన్న గ్రామం బొమ్మసముద్రము, బొమ్మసముద్రము. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. భారతదేశంలోనే అత్యంత ఆరోగ్యంగా ఉన్న గ్రామం నాన్న బొమ్మసముద్రం వార్తలోకి వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం లింక్ చేస్తూ ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లో ఏర్పాటైందను. దీని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ జెనీవా. మరి ప్రెజెంట్ WHO డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్. టెడ్రస్ అథానం అని పర్లేదు, టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్. మరి ఏ దేశం అంటే ఇథియోపియా దేశానికి చెందినవారు, ఇథియోపియా. మరి వెరీ లేటెస్ట్గా WHO నుంచి 2025 జనవరి 1వ తారీఖున ఏ దేశం వైదొలిగింది అంటే ఏ దేశం సభ్యత్వం రద్దు చేసుకుంది? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 2025 జనవరిలో WHO నుంచి ఏ దేశం సభ్యత్వాన్ని రద్దు చేసుకుందండి? అమెరికా. అలాగే 2025 ఫిబ్రవరిలో ఏ దేశం సభ్యత్వాన్ని రద్దు చేసుకుంది అంటే వైదొలిగిందంటే మనకి ఆ దేశం పేరు అర్జెంటీనా. గుర్తు రావాలి, అర్జెంటీనా. ఓకేనా? 2025 జనవరిలో అయితే మనకు అమెరికా గుర్తు రావాలి, 2025 ఫిబ్రవరిలో అర్జెంటీనా అని గుర్తు రావాలి. WHOని సభ్యత్వం రద్దు చేసుకున్నాయి. ఎస్, ఒక వ్యాధి, ఏదైనా ఒక వ్యాధి వచ్చిందంటే దానికి ఎవరు పేరు పెడతారు? WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు. మంకీ పాక్స్కి పేరు మార్చారు ఇటీవల కాలంలో. ఒక వ్యాధి వస్తే ఈ వ్యాధికి పేరు పెట్టాలన్నా, నెక్స్ట్ ఆ వ్యాధికి పేరు మార్చాలన్నా, ఆ వ్యాధి కంప్లీట్గా ఎరాడికేషన్ నయమైపోయిందని ప్రకటించేది ఎవరంటే WHO. లేటెస్ట్గా మంకీ పాక్స్ అనే వ్యాధికి పేరు మార్చారు ఎవరు? WHO. మంకీ పాక్స్ కొత్త పేరు ఎంపాక్స్. మరి ఇటీవల కాలంలో ట్రకోమా రహిత దేశంగా WHO ఎవరిని ప్రకటించింది? ఏ దేశం ప్రకటించిందంటే భారతదేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది. అంటే ట్రకోమా అంటే కంటికి సంబంధించిన ఒక వ్యాధి, అంటే కంప్లీట్గా ఆ వ్యాధి మన ఇండియాలో లేదని అర్థము. అలాగే ఇటీవల కాలంలో కాలా ఆజర్ వ్యాధి రహిత దేశంగా ఎవరిని ప్రకటించింది? ఏ దేశం ప్రకటించింది? ఇది కూడా భారత్. కాలా ఆజర్ రహిత దేశంగా WHO ప్రకటించింది 2025, వెరీ లేటెస్ట్గా. అలాగే మనకి ఈజిప్ట్
ఈజిప్ట్, జార్జియా దేశాలను ఎలా ప్రకటించిందంటే మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. ఎవరు నాన్న? WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. దళేవాలు దీక్ష విరామణ. మనకి దళేవాల్ అనే ఒక వ్యక్తి నాన్న మన 2024 ఆ సమయంలో 2024 నవంబర్ 26వ తారీఖున పంజాబ్ హర్యానా సరిహద్దులో కనౌజ్ అనే ప్రాంతంలో ఆయన అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎందుకంటే రైతులకి సంబంధించిన మినిమం సపోర్ట్ ప్రైజ్ కనీస మద్దతు ధర ప్రకటించాలి. రైతులు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మా బాధను మన్నించి మేము పండిస్తున్న పంటకి మంచి ధర ఇవ్వండి, దానివల్ల ఏమవుతుందంటే రైతు అనేవాడు బాగుంటారు అని ఆయన 2024 నవంబర్ 26వ తారీఖున అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ అమర నిరాహార దీక్ష సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆయన అలాగే చేస్తే అమర నిరాహార దీక్ష ప్రాణాలు కోల్పోతారు, చనిపోయే అవకాశం ఉంది, మీరు వెంటనే ఆ దీక్షని విరమించని చెప్పారు. అయినా సరే ఈయన తగ్గలేదన్న, పోతే ఒక ప్రాణం పోతుంది, 1,00,000 మంది బాగుంటారనే ఉద్దేశంతో ఆయన అలాగే కంటిన్యూ చేస్తాడు. ఫైనల్గా సుప్రీంకోర్టు కాదు అందరూ కూడా ఆయనకు బాధను మన్నించి మీరు ఏమైతే తీర్మానం ఇచ్చారో అవన్నీ చూస్తాం గ్యారెంటీగా, మీరు దీక్షను విరమించని చెప్పారు. దానివలన మనకి నిన్నటి రోజున 2025 ఏప్రిల్ 6వ తారీఖున ఆయన దీక్షను విరమించారు. ఆయన పేరు ఏం పేరు చూద్దాం. పంజాబ్ రైతు నేత జగ్జిత్ సింగ్ దళేవాల్. పూర్తి పేరు జగ్జిత్ సింగ్ దళేవాల్. గ్యారెంటీ ప్రశ్న వస్తుందన్న. ప్రశ్న ఎలా రావచ్చు అంటే భారతదేశంలో రైతుల కోసం కనీస మద్దతు ధర ప్రకటించండి అనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో పంజాబ్ హర్యానా సరిహద్దులు అమర నిరాహార దీక్ష ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే జగ్జిత్ సింగ్ దళేవాల్. 130 రోజుల తర్వాత ఏం చేశారమ్మా? దీక్షను విరమించుకున్నారు. అయితే 2024 నవంబర్ 26న అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఈ దీక్షలో కొన్ని సంస్థలు కూడా పాల్గొన్నాయి. అంటే ఆయన సపోర్ట్గా ఏ సంస్థలు అంటే సంయుక్త కిసాన్ మోర్చా సంస్థ, నెక్స్ట్ వన్ కిసాన్ మజ్దూర్ మోర్చా, దీన్ని KMM, ఈ సంస్థలు కూడా ఆయనకు మద్దతు తెలిపాయి నాన్న. ఓకేనా? రైతులకి అంటే పంట సమయంలో గవర్నమెంట్ ముందుగా నిర్ణయించే ధర కనీస మద్దతు ధర అంటారు, మినిమం సపోర్ట్ ప్రైజ్. ఆ సీజన్లో ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర ఆధారంగానే రైతు నాటు వేస్తూ ఉంటాడు, దానివల్ల ఆదాయం వస్తున్న ఉద్దేశంతో వేస్తూ ఉంటాడు నాన్న, పంట పండిస్తూ ఉంటారు. కొంతమంది రైతులు కూడా చాలా సమయంలో ప్రాణాలు కోల్పోయారు, మనం చూస్తూ ఉంటాం. మనకి రామచన్నప్పారెడ్డి కమిటీ భారతదేశంలో రైతుల ఆత్మహత్యలపైన వేసిన కమిటీ. రామచన్నప్పారెడ్డి కమిటీ అంటారు, భారతదేశంలో రైతుల ఆత్మహత్యలపైన వేసిన కమిటీ. అలాగే భూ సంస్కరణలపైన వేసిన కమిటీ అంటే ల్యాండ్ రీఫార్మ్స్, కోనేరు రంగారావు కమిటీ. మనకి భూదాన ఉద్యమ పితామహుడు అంటాం. ఇలా ఏదైనా పాయింట్స్ వస్తే లింక్ చేసుకోవాలి. భూదాన ఉద్యమ పితామహుడు ఎవరు? ఆచార్య వినోబా భావే. ఆయనకి భారతరత్న అవార్డు కూడా వచ్చింది 1983లో. అక్కడే రైతువారి పద్ధతి, మహలవారి పద్ధతి, జమీందారు పద్ధతి అన్నీ చూస్తూ ఉండాలి. మనకి ప్రతి సంవత్సరము డిసెంబర్ 23వ తారీఖున, ఇది ఇంపార్టెంట్, డిసెంబర్ 23న నేషనల్ కిసాన్ దివాస్ అంటే నేషనల్ ఫార్మర్స్ డే, జాతీయ రైతుల దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు ఒక భారత మాజీ ప్రధాని యొక్క జయంతి. ఆయనే చౌదరి చరణ్ సింగ్. అయితే చౌదరి చరణ్ సింగ్ని ఏ పేరుతో పిలుస్తారమ్మా? రైతు బాంధవుడు పిలుస్తారు. చౌదరి చరణ్ సింగ్ బిరుదు ఏంటమ్మా? రైతు బాంధవుడు. ఓకేనా? ఈ చౌదరి చరణ్ సింగ్ ఇటీవల కాలంలో భారతదేశ ప్రభుత్వం మరణించిన తర్వాత భారతరత్న అవార్డు ప్రకటించింది. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఉంది కదా, అవార్డు మరణించిన తర్వాత 2024 ప్రకటించింది. 2024లో 5 మెంబర్స్కి వచ్చింది భారతరత్న అవార్డు. ఈ 5 మెంబర్స్ ఆయన ఉన్నాడు. ఓకేనా? చౌదరి చరణ్ సింగ్. ఇక్కడే మరొక పాయింట్ లింక్ చేసుకోవాలి. 2019లో కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు ఒక పథకాన్ని ప్రారంభించారు రైతుల కోసము. PM కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ అనే పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తుంది.
వెరీ లేటెస్ట్గా మనకి 2025-26 బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమని చెప్పారంటే మనకి పిఎం కిసాన్ పథకానికి 10,000 రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. ఇంకేది ఫైనల్ అవ్వలేదు, దీన్ని తీసుకొస్తామని చెప్పారు కూడా. ప్రతి రైతు కుటుంబంలో 6,000 ఇచ్చేవారు, ఇప్పుడు 10,000 తీసుకొస్తామని అంటున్నారు. చూడాలి ఫైనల్గా, ఓకేనా. అలాగే గతంలో 2019లో రైతుల కోసం ఒడిశా ప్రభుత్వం కలియా పథకాన్ని ప్రారంభించి ఈ కలియా పథకము రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఇది గతంలో అడిగాం మన డిఎస్సిలో. అంటే కలియా పథకాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఒడిశా. చూస్తూ ఉండాలన్న ఇలా ఏమైనా రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, రైతులకు సంబంధించిన పథకాలు ఏమైనా ఉన్నా మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్ని ప్రిపేర్ అయినప్పుడు దాన్ని మొత్తం అన్ని కోణాలు ఆలోచిస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు అయితే మనకి ఏఐసిసి అని పిలుస్తాయి. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు ఎక్కడ జరుగుతుంది అంటే అహ్మదాబాద్లో ఏప్రిల్ 8, 9 అంటే రేపు ఎల్లుండ. మరి అహ్మదాబాద్ అంటే మనకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. అహ్మదాబాద్ అంటే గుజరాత్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తు రావాలమ్మా. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మనకి మార్చి 31. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతి అక్టోబర్ 31, 2024 జరిగింది. ఇప్పుడు ఈ బర్త్డే కంటిన్యూ అవుతుందమ్మా. అయితే ఈ సందర్భంగా కూడా ఇక్కడ జరపాలనే ఉద్దేశంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరుపుతున్నాయి. ఎక్కడంటే అహ్మదాబాద్ ఏప్రిల్ 8, 9 తేదీలో. కాంగ్రెస్ యొక్క ప్రజెంట్ నాయకుడు మల్లికార్జున్ ఖార్గే అంటే కాంగ్రెస్ లీడర్ అంటే ఇండియన్ కాంగ్రెస్ లీడర్గా మల్లికార్జున్ ఖార్గేగా పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే మనకు రాహుల్ గాంధీ కూడా ఉన్నారమ్మా. రాహుల్ గాంధీ గారు ప్రజెంట్ మనకి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో రాయ్ బరేలీ నియోజకవర్గము అయితే రాహుల్ గాంధీ గారు గతంలో రాయ్ బరేలీ నియోజకవర్గము, నెక్స్ట్ వైనాడ్, ఈ వైనాడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారమ్మ ఎంపీగా. అయితే ఈ సమయంలో ఏదో ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాలి. అయితే వైనాడ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో కేరళలో ఉన్న వైనాడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ పోటీ చేసింది ఎవరంటే మనకు రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లెళ్ళు గారే పోటీ చేశారు, ప్రియాంక గాంధీ గారు. ఈ ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతో అక్కడ గెలుపొందారు. ప్రియాంక గాంధీ గారు. రాయ్ బరేలీ అంటే మనకు ఉత్తరప్రదేశ్ నియోజకవర్గం, వైనాడ్ అంటే కేరళ నియోజకవర్గం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి సోనియా గాంధీ గారు కూడా కాంగ్రెస్కి ఎంతో సేవ చేస్తున్నారమ్మా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా వార్తలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే మనకు ఆంధ్రప్రదేశ్. మన్యం వీరుడు ఆంధ్రశ్రీగా పేరు పొందిన వ్యక్తి. ఇటీవల కాలంలో విజయనగరం జిల్లాలో ఉన్న భాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మార్చారు. ఎలా అంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. ఎలా అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్లో గతంలో 13 జిల్లాలు ఉండేవి. లేటెస్ట్గా విభజన జరిగిన తర్వాత 26 జిల్లాలుగా మారింది కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది వార్తల్లో కంటే అల్లూరి సీతారామ జిల్లాలో ప్రధానంగా అరకు లోయలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సమయంలో ఒక ప్రోగ్రాం జరుగుతున్న సూర్య నమస్కారాలు జరుగుతాయి. దాంట్లో విద్యార్థులు పాల్గొంటారు, స్టూడెంట్స్. చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే అరకు లోయలో ఏప్రిల్ 7న 20,000 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాల ప్రదర్శన. అయితే నా గెస్ కరెక్ట్ అయితే రేపట్లో పేపర్ చూస్తాం మనం. దీనికి ఏమొస్తుందంటే గిన్నిస్ రికార్డు కూడా వస్తుందని నా గెస్ కరెక్ట్ అవుతుంది. చూద్దాం. అంటే అరకు లోయలో ఏప్రిల్ 7న 20,000 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాల ప్రదర్శన జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా అరకు లోయ, అనంతగిరి, నెక్స్ట్ దూబ్రిగుండ, నెక్స్ట్ హుకుంపేట మండలాలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొంటారు. అంటే ప్రధానంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొంటారన్న గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రశ్న ఎలా రావచ్చు అంటే 2025 ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో
ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో 20,000 మంది అంటే 20,000 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు జరిగాయి అంటే అరకులోయ సరిపోతుంది. అయితే ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతమైన ప్రయోగాలు కానీ అద్భుతమైన పథకాలు వస్తున్నాయి. పాత పథకాలు కొత్త పథకాలు ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో పాత పేర్లు కొత్త పేర్లు అవన్నీ చూస్తూ ఉండాలి. వెరీ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో మనకి దివాను చెరువు దగ్గర ఫారెస్ట్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే మన విశాఖపట్నంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు చేస్తారు. అలా మళ్ళీ దానికి అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీలో దాదాపుగా 193 దేశాలు అంటే 193+1 194 దేశాలకు చెందిన అంటే యుఎన్ఓ జాతీయ జెండాలు అంటే యుఎన్ఓల సభ్యత్వం అన్ని జాతీయ జెండాలను ఎక్కడ ఆవిష్కరణ చేశారంటే మన కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీ. ఓకేనా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కాకినాడలోనే మనకి పాస్ట్ మదర్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేస్తారు. అలాగే విజయవాడలో అంటే ఇటీవల జరిగిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అంటే అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారిగా 13,000కు పైగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగాయి. దేశంలోనే తొలిసారిగా పౌరులకు వాట్సాప్ సర్వీస్ని అందించిన మనమిత్ర పేరుతో వాట్సాప్ సేవలను ప్రారంభించిన దేశం ఏంటంటే భారతదేశం. రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఓకేనా. దేశంలో తొలిసారిగా ఇలా ఒక పాయింట్ ఇంకో పాయింట్ లింక్ చేసుకోవాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన శిలాశాసనాలు ఏమైనా ఉన్నాయా అంటే విజయనగరంలో జామి అనే ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు లభ్యమయ్యాయి. అలాగే ప్రకాశం జిల్లాలో పస్తు దేవరాయ శిలాశాసనాలు గుర్తించాం. అలాగే ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో విజయనగర సామ్రాజ్యం 16వ శతాబ్దం నాటి శిలాశాసనాలు గుర్తించారు. ఇవన్నీ చూస్తూ ఉండాలి నాన్న, నేను రీకాల్ చేస్తున్నాను అందుకే మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఒక రాష్ట్రము ఒకే ఆర్ఆర్బి. ఒక రాష్ట్రానికి ఒకే ఆర్ఆర్బి ఉండాలంట. ఆర్ఆర్బి అంటే రూరల్ రీజనల్ బ్యాంక్స్, దాన్ని గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు అని పిలుస్తారు. గతంలో దేశంలో 43 ఆర్ఆర్బి బ్యాంక్స్ ఉండేవినను ప్రస్తుతం విలీనం చేసి వాటి సంఖ్య 28 తీసుకొస్తున్నారు. 28 ఒక రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బి అన్నట్టు చూడాలి. 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 28కి విలీనం చేస్తున్నట్లు వార్తలకు వచ్చింది. నెక్స్ట్ ఆర్ఆర్బిలో 50% వాటా కేంద్ర ప్రభుత్వం, 35% వాటా ప్రాయోజిత బ్యాంకులకి, నెక్స్ట్ 15% రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ 2024 మార్చి 31 నాటికి ఆర్ఆర్బిలు 22,069 శాఖల ద్వారా కార్యకలాపాలు అందిస్తున్నాయంట. అంటే 2024 మార్చి 31 నాటికి ఆర్ఆర్బిలు 22,069 శాఖల బ్రాంచెస్ ఉన్నాయంట దేశం మొత్తం మీద. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ అంటే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అంటాడు అంటే 12. అదే ఆర్ఆర్బి బ్యాంక్స్ గతంలో 23, ప్రస్తుతం ఎన్ని వస్తున్నాయంటే 28 అమ్మ. ఓకే, 28కి. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇండియాలో ప్రజెంట్ 21 ఉన్నాయి. ఫారెన్ బ్యాంక్స్ విదేశీ బ్యాంకుల సంఖ్య 46 ఉన్నాయి. ఈ సంఖ్య మారవచ్చు రేపు, మళ్ళీ ఎప్పుడు మారవచ్చు, కానీ మనకు మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రోజు నాటికి మన దగ్గర ఉన్న డేటా ప్రకారము అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు 12. ఈ ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ పిలుస్తాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921లో ఏర్పాటు చేస్తారు. 1955లో గోరువాల కమిటీ సిఫార్సు మేరకు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్ట్ చైర్పర్సన్ ఎవరున్నా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్ట్ ఉమెన్ చైర్పర్సన్ మనకి పేరు అరుంధతి భట్టాచార్య. ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా చల్లా శ్రీనివాసులు చెట్టి. ఈయన మన తెలుగు వ్యక్తి. చల్లా శ్రీనివాసులు చెట్టి తెలంగాణ వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి, అంటే తెలుగు వ్యక్తి అని అర్థము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కోసము అంటే వయోవృద్ధుల కోసము ఒక పథకాన్ని ప్రారంభించింది. అమృత్ కల్లాస్ అనే పథకాన్ని ప్రారంభించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎన్పిసిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. అలా ఎన్పిసిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు వచ్చారు అంటే సోహిని రాజోలా వచ్చారని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్పిసిఐ 2008లో ఏర్పాటైంది. 2008లో మన ఇండియాలో యూపీఐ అంటాం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఆ యూపీఐని రెగ్యులేట్ చేసింది అండ్ యూపీఐని ఏర్పాటు చేసిన సంస్థ ఏంటంటే ఎన్పిసిఐ. ఆ ఎన్పిసిఐ వారే మన యూపీఐని 2016లో ఏర్పాటు చేస్తారు. మనకు ఫోన్పే, గూగుల్ పే ఉంటాం కదా, దాంట్లో కనిపిస్తుంది యూపీఐ అనేది. లేటెస్ట్గా యూపీఐ గురించి మనకి సిక్స్త్ బిమ్స్టిక్ సమిట్లో మనకి ఏప్రిల్ 4వ తారీఖున థాయిలాండ్లో జరిగింది. థాయిలాండ్ ఈ సమ్మిట్లో యూపీఐ గురించి ప్రస్తావించారు. అంటే బిమ్స్టిక్ సమ్మిట్లో ఉన్న అన్ని దేశాలు కూడా యూపీఐకి అనుసంధానం చేస్తామని మోడీ గారు ప్రకటించారు. అంటే మీ దేశాల నుంచి మా దేశాలకి యూపీఐ సప్లై చేసుకోవచ్చు అని అర్థంతో వచ్చిందన. సిక్స్త్ బిమ్స్టిక్ సమ్మిట్లో మోడీ గారు యూపీఐ గురించి ప్రస్తావించారు. సిక్స్త్ బిమ్స్టిక్ సమ్మిట్ మనకి థాయిలాండ్లో జరిగింది. ఓకేనా. అయితే ఎన్పిసిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి వచ్చిన సోహిని రాజోలాకి ఇంపార్టెన్స్ ఇక్కడ చూసుకుంటే ఎన్పిసిఐ చెల్లింపు పరిష్కారాలను స్వీకరించడము మరియు మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తారండి ఈమె. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. జీడిపిలో తగ్గిన ఎంఎస్ఎంఈల వాటా. జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మరి జీడిపిలో ఎంఎస్ఎంఈల వాటా తగ్గుతుందంట. ఎంఎస్ఎంఈ అబ్రివేషన్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. ఇక్కడ మనం చూస్తే దేశంలో గత 5 సంవత్సరాల కాలంలోనే ఎంఎస్ఎంఈల సంఖ్య భారీగా పెరిగింది. నెక్స్ట్ 2025 జనవరి 29 నాటికి ఉద్యమ్ పోర్టల్ నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 3.34 కోట్లు. అయితే వీటిలో 2021, 22 నెక్స్ట్ 2023, 2024, 25 మధ్య నమోదైనవి 1.44 కోట్లు. ఇక్కడ చూద్దాం మేజర్గా. అయితే సంవత్సరము జీడిపిలో ఎంఎస్ఎంఈల వాటా. అయితే 2018-19 సంవత్సరంలో 30.5% ఉంది. 2019-20లో 30.5%, 2020-21లో 27.3%, 2021-22లో 29.6%, 2022-23లో 30.1% ఉందండి ఎంఎస్ఎంఈల. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ 2. అంటే వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ 2 అని ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం వృద్ధి రేటు మరియు తలసరి ఆదాయం గురించి మాట్లాడాలి. లేటెస్ట్గా కేంద్ర గణాంక సంస్థ వారు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చారు. దీంట్లో వృద్ధి రేటు సెకండ్ వన్ తలసరి ఆదాయము. అయితే వృద్ధి రేటులో మనకి ఆంధ్రప్రదేశ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ తలసరి ఆదాయంలో 3వ ప్లేస్. ఓకేనా. మరి వృద్ధి రేటు ఎంత ఉందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు 8.21%తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఏముందంటే తమిళనాడు. మరి తమిళనాడు యొక్క వృద్ధి రేటు శాతాలో మనం చూసుకుంటే 9.69%. మరి తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే 3. అండ్ పర్సంటేజ్ చూసుకుంటే 11.89%. మరి ఇక ఫస్ట్ ప్లేస్ ఏముంది, సెకండ్ ప్లేస్ ఏముంది? ఫస్ట్ ప్లేస్ మన తమిళనాడు ఉంది, సెకండ్ ప్లేస్ కర్ణాటక. మరి తమిళనాడు యొక్క తలసరి ఆదాయం యొక్క పర్సంటేజ్ మనం మాట్లాడుకుంటే 13.58%. మరి కర్ణాటక ఎంత ఉందనంటే 12.09%. అంటే తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని. ఇక్కడ చూస్తే వ్యవసాయ ఉద్యాన రంగాల్లో 15.41% ప్రగతి సాధించిందండి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 11.82%తో సేవారంగంలో ముందుకెళ్తుంది. సేవారంగం యొక్క వాటా 11.82% ఆంధ్రప్రదేశ్. ఈ రిపోర్ట్ లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి.
ఇంకా మీకు ప్రధానంగా 2024-25 వృద్ధి రేటు శాతాల్లో ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ వన్ పుదుచ్చేరి. అంటే తమిళనాడు యొక్క పర్సెంటేజ్ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పర్సెంటేజ్ గుర్తుపెట్టి సరిపోద్ది. అలాగే మనకి తలసరి ఆదాయం మరియు వృద్ధి రేటులో ఫస్ట్ ప్లేస్ ఏముంది, సెకండ్ ఏముంది, నెక్స్ట్ తలసరి ఆదాయంలో ఫస్ట్ ప్లేస్ ఏముంది, సెకండ్ ఏముంది, ఇలా చూస్తూ ఉన్న సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు. జనాభా వృద్ధి రేటు అంటే ఒక నిర్దిష్ట కాలంలో జనాభాలో వచ్చే మార్పు రేటునే, ఒక నిర్దిష్ట కాలంలో జనాభాలో వచ్చే మార్పు రేటు శాతాలో కొలవడాన్ని మనం వృద్ధి రేటు అంటాం. జనాభా వృద్ధి రేటు పెరగాలి అంటే మనకి ప్రధానంగా ఇక్కడ ఏం చేయాలన్నా అంటే ఆయు ప్రమాణం, ఇక్కడ మరణాల రేటు తగ్గుతూ ఉండి ఇంకా ఆయు ప్రమాణం పెరుగుతూ ఉండాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా చూడడము. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్ ప్రకారము మనకి 2036 కల్లా 0.58% జనాభా వృద్ధి రేటు తగ్గుతుందంట. మరి కేంద్ర గణాంకాల శాఖ వారు రిలీజ్ చేశారు. ఇది ప్రధానంగా దీంట్లో ఇక్కడ చూస్తే 1951లో జనాభా 36 కోట్లు ఉండేది. అప్పుడు వార్షిక వృద్ధి రేటు 1.25%. నెక్స్ట్ వన్ 1961లో జనాభా 43 కోట్లు, వార్షిక వృద్ధి రేటు 1.96%. అయితే ఇలా చూస్తూ ఉంటే మనకి 2011లో జనాభా 120 కోట్లన, అప్పుడు వార్షిక వృద్ధి రేటు అంటే ప్రధాన 1.63 ఉండేది నాన్న. అయితే ఇక్కడే ఏమవుతుంది, మహిళా జనాభా పెరుగుతుంది. ఉమెన్స్ యొక్క పాపులేషన్ 2011లో దాదాపుగా 48.5% ఉండేది. ఇప్పుడు 2036 నాటికి 48.8% పెరుగుతుందంట. ఉమెన్స్ యొక్క జనాభా పెరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే కొన్ని దశాబ్దాలుగా మహిళా జనాభా గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండింటిలో పెరిగింది. కొన్ని దశాబ్దాలుగా మనం చూసుకుంటే గ్రామీణ మహిళా జనాభా పెరుగుతుంది, నెక్స్ట్ పట్టణ మహిళా జనాభా కూడా పెరుగుతుంది. 1951లో 14.67 కోట్ల ఉన్న జనాభా, దాంట్లో గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య 2036 నాటికి 45.67% పెరుగుతుందంట. అంటే ప్రధానంగా మహిళా జనాభా రానున్న కాలంలో పెరుగుతుంది. అంటే ప్రజెంట్ జనాభాలో మనమే ఫస్ట్ ప్లేస్ ఉన్నాం. అండ్ యుఎన్ఎఫ్పిఏ సంస్థ 1969లో ఏర్పాటైంది. అయితే ఈ సంస్థ జనాభాలో వచ్చిన మార్పుల గురించి తెలియజేస్తుంది. జనాభా పెరిగినా తగ్గినా ఏ సంస్థ అంచనా వేస్తుందంటే యుఎన్ఎఫ్పిఏ. ఈ సంస్థ ప్రకారం 2022 నవంబర్ నాటికి మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లన్నా, దాంట్లో ఫస్ట్ ప్లేస్ మనమే ఉన్నాం. ప్రజెంట్ మనకి 146 కోట్లు ఉన్నట్లు అంచనా ఉంది జనాభా. నెక్స్ట్ వన్ వరల్డ్ పాపులేషన్. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే జూలై 11వ తారీఖున జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.